మహానాడులో మహానాడులో ఏదైతే జరుగుతుందో ఆ మహానాడులో కిరాక్ కార్పి చేత మాట్లాడించడం చాలా మటుకి వ్యతిరేకత అయితే మూటగట్టుకున్నారేమో అనిపించింది నాకు. చాలామంది దాని గురించి మాట్లాడుకున్నారు. ఇదేంటిది మహానాడు వేదిక మీద కిరాక్ కార్పితో మాట్లాడించారండి అని అన్నారు. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తేనే బూతులు మాట్లాడతాడు. ఆయన పైగా బూతులు మాట్లాడకపోవడం గురించి, మహానాడులో కిరాక్ కార్పి మాట్లాడడం గురించి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయని అసలు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. అదైతే చెప్పగలం. కాబట్టి మాట్లాడించకపోయి ఉంటేనే బెటర్ ఏమో, మాట్లాడించి బ్యాడ్ అయిపోయారేమో అని అనిపించింది నాకు. ఏ రకంగా మాట్లాడించారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇంకోటి, మరి అలాంటప్పుడు సీమరాజా ఉన్నాడు కదా, సీమరాజా అతనితో కూడా మాట్లాడించుంటే ఇంకా బాగుండేమో, అతను లేని లోటు కనిపించిందేమో అని నాకు అనిపించింది. ఇదేంటిరా ఇప్పుడు ఆర్పి అంటే ఏదో మాట్లాడాడు, సీమరాజుతో కూడా ఏం మాట్లాడిస్తారో అని మీరు చాలామంది అనుకోవచ్చు. కిరాక్ కార్పి మాట్లాడినప్పుడు సీమరాజా మాట్లాడితే తప్పే ఉంది. అసలు కిరాక్ కార్పి ఎలా మాట్లాడతాడో మన దగ్గర అంటే వైసీపీలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఉంది మన దగ్గర, అదొకసారి పెడతాను, ప్లే చేయండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి ఒకసారి. మాట్లాడినా సోషల్ మీడియాలో వాళ్ళు విచ్చలవిడిగా ప్రసంగాలు చేసిన అతను ప్రసంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో వాళ్ళు విచ్చలవిడిగా ప్రసంగాలు చేసిన అతను ప్రసంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెట్టినా, ప్రెస్ మీట్లు పెట్టినా, బూతులు మాట్లాడినా, అవమానించినా ఏ ఒక్కరూ మన వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు తప్ప తిరిగి ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దానికి ఉదాహరణ నేనే ఫ్లాష్ బ్యాక్. రోజా పువ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం, ఆ 10తో బతకండి. ఈ రోజు అపోజిషన్ లేదు, మన వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు తప్ప తిరిగి ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దానికి ఉదాహరణ నేనే. వాళ్ళు విచ్చలవిడిగా ప్రసంగాలు చేసిన అతను ప్రసంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెట్టినా, ప్రెస్ మీట్లు పెట్టినా, బూతులు మాట్లాడినా, అవమానించినా ఏ ఒక్కరూ మన వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు తప్ప తిరిగి ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దానికి ఉదాహరణ నేనే. ఫ్లాష్ బ్యాక్. రోజా పువ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం, ఆ 10తో బతకండి. ఈ రోజు అపోజిషన్ లేదు, మన వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు తప్ప తిరిగి ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దానికి ఉదాహరణ నేనే. చూసారుగా కిరాక్ కార్పి ఎలా మాట్లాడుతున్నాడో, మాట్లాడే విధానం, రోజా గారి గురించి, అలాగే వైసీపీ నాయకుల గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలాగా ఎంత దారుణంగా అయితే మాట్లాడుతున్నాడు. వైసీపీలో మాట్లాడలేదా అంటే కనుక నేను మాట్లాడుతుంది ఏంటంటే, మహానాడు వేదిక మీద కొంతమందితో మాట్లాడించకపోతేనే బెటర్ అలాంటి వేదికల మీద. కాబట్టి అలాంటి వేదికల మీద కిరాక్ కార్పితోనూ లేకపోతే సీమరాజాతోనూ మాట్లాడిస్తే అసలు ఆ మహానాడు ఉద్దేశం ఏంటి? మహానాడు వేదిక ఏదైతే ఉందో ఆ మహానాడు ఉద్దేశం ఏంటి? మీరు ఏవైతే సాధించారో ఆ లక్ష్యాలు, మీరు ఏవైతే సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యాలని ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకోవడం, దిశానిర్దేశం చేసుకోవడానికి పార్టీకి. అర్థమైందా? దాని గురించే కదా మహానాడు అనేది. గత వైభవం ఏంటి, జరగబోయేది ఏంటి, ప్రస్తుతం ఏంటి అనే దాని గురించి, పార్టీ లక్ష్యాలు ఏంటి, పార్టీ సాధించాల్సింది ఏంటి, దీని గురించి కదా మాట్లాడాల్సింది. మహానాడు అంటే మహా ఉద్దండులు మాట్లాడేవారు, నాయకులు, ముఖ్య నాయకులు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఎవరితో మాట్లాడిస్తున్నారు? మాట్లాడడానికి ఎవరు దొరక్క, లేకపోతే వీళ్ళు మాట్లాడితే హైలైట్ అవుతామనా? అంటే మాట్లాడే విధానం అంటే పలానా వాళ్ళు మాట్లాడితే మనకి ఇంకా మైలేజ్ పెరుగుతుందనా? నన్ను అడిగితే కనుక అలా మాట్లాడిస్తే చాలా మటుకు పార్టీకి డ్యామేజ్. అది మాట్లాడించకపోతేనే బెటర్. అలా మాట్లాడించాలంటే కనుక చాలా మటుకి ఇంచుమించుగా ఉన్నట్టున్నారు, ఒక 5-6 దాకా ఉన్నారు అలాగా యూట్యూబ్ స్టార్స్ వాళ్ళు వీళ్ళు. కాబట్టి అలా మాట్లాడించి లేనిపోయింది అప్రతిష్ట ఫాలో అవటం కన్నా మాట్లాడించకపోతేనే మేలేమో నాకు అనిపించింది. అదే ఒకటి, మనం మాట్లాడే విధానం సరిగా ఉంటే కనుక, మంచి నాయకుడై ఉంటే కనుక మాట్లాడించడం తప్పలేదు. పొద్దున్న లేస్తే ఆయన చేసేది ఏంటో తెలుసు. అలాంటప్పుడు మరి ఎలా మాట్లాడించారో, ఎలా మాట్లాడించాలనుకున్నారో నాకు అర్థం కాదు. కానీ మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.